మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనల రోజుల్లో ఈ 40 రోజులు కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ వచ్చి మోకరించుకొని మొరపెట్టే భాగ్యం దేవుడి సంవత్సరం ఇచ్చాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా సంఘ బిడ్డలందరూ ప్రతి అంశం కొరకు ప్రార్థిస్తున్నారు. నిటూరుగా ముక్కాళ్ళుని ప్రతి అంశం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు. మా సంఘానికి ఎంతమంది బిడ్డలు వచ్చి వెళ్ళి ఉన్నారు, ఎవరెవరు రోగాలు దేవుడు బాగు చేశాడు, ఇంకా ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఇంకా ఎవరు ఆర్థికంగా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అప్పుల్లో ఉన్నారు, ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నారు. పేరు పేరు వరుసను ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు విశ్వసించండి. ఎక్కడున్నప్పటికీ కూడా నమ్మండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. అది శరీర రోగమైనా, ఆత్మీయ వ్యాధి అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏదైనా కానీ దేవుని బిడ్డలారా, దేవుడు విడుదలిచ్చే దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. సంఘమంతా కూడి ముఖాళ్ళుని ప్రార్థిస్తున్నాము. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 40 రోజుల్లో దేవుడు మన గొప్ప జవాబు ఇచ్చినట్లు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దాసుని నిలబెట్టుకొని అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36వ వచనములో పేతురు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినట్లు ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే పాప క్షమాపణ కొరకు దాసుని నిలబెట్టుకొని చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం పాపంలో ఉన్నట్లయితే పశ్చాత్తాపం కలిగి మనం పాపంలో విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చే వారంగా ఉండాలని దాసు నిలబెట్టుకొని మరి ఈరోజు చాలా చక్కగా వర్తమానం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా గ్రహించండి, నమ్మండి, విశ్వసించండి, పాపాన్ని వదులుకోండి. గాడ్ బ్లెస్ యూ.